బ్యాక్ టు న్యూస్. అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. ఈ నేరం నుంచి తప్పించుకోవడాన్ని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆ డెడ్ బాడీ ముక్కల్ని చెరువులో విసిరేశాడు. ఈ కిరాతక ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె కుమారుడు ఉన్నారు. అయితే గురుమూర్తి ఆర్మీలో పనిచేసి పదవి విరమణ చేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లల్ని తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి భార్య తలపై 2 సార్లు గట్టిగా కొట్టగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మరణించినట్లు భావించి మృతదేహాన్ని అదృశ్యం చేయాలనుకున్నాడు. మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడిని శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. తప్పించుకోవడం కోసం ఈ నెల 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకట మాధవి కనిపించడం లేదని, చిన్న గొడవ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. అతడి సూచనతో సుబ్బమ్మ తన కుమార్తె అదృశ్యమైనట్టు ఈ నెల 18న మీర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఠాణాకు ఆమెతో పాటు గురుమూర్తి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, మీర్పేట్ పోలీస్ పరిధిలో అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి ఆ కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి స్థానిక చెరువులో పడవేసిన ఘటన ప్రస్తుతానికైతే సంచలనంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ఆ మహిళని మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చి ముక్కలు చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి పొడిగా చేసి వీటి సంబంధించి కూడా బకెట్లు తీసుకొచ్చి ఈ చెరువులోనే పడేసినట్టుగా అటు పోలీసుల విచారణలో అతడు ఆమె భార్య భర్త కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చెందిన వీళ్ళంతా కూడా గురుమూర్తి ఎక్స్ ఆర్మీగా డిఆర్డీఓలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 14-15 తేదీల్లో పిల్లలని ఊర్లోకి పంపించిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఆ గొడవ ఒకసారిగా పెరిగిపోవడంతో భార్య మీద చేయి చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆమె స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలియడంతో చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత ఆమెని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంట్లోనే ఒక కమర్షియల్ సిలిండర్ సహాయంతో కూడా ఉడకపెట్టి ముక్కలని పొడి చేసి ఆ రోట్లో దంచేసి ముడి చేసి సంబంధించి కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆ తర్వాత ఇటు మాధవి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి కూడా మాధవి కనిపించట్లేదంటూ వారితో ఏం తెలియనట్టు అమాయకంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తెలిసింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా కానీ ఇటు మాధవి ఆ తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా ఇంట్లోంచి వెళ్ళిన ఆనవాళ్ళు బయటికి వచ్చిన ఆనవాళ్ళు కనిపించకపోవడంతో కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హతమార్చినట్టుగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసుల విచారణలో అటు నివ్వరబోయే నిజాలు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తానే హతమార్చి మాధవిని ముక్కలు ముక్కలుగా చేసి అటు కమర్షియల్ సిలిండర్ సహాయంతో కూడా కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత రోకలితో వాటిని దంచేసి ముక్కలు ముక్కలుగా చేసి వాటిని బకెట్ల సహాయంతో తీసుకొచ్చి కూడా చెరువుల్లో పడేసినట్టుగా ఒప్పుకుని దీనికి సంబంధించి కూడా పోలీసులకి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ గురుమూర్తి ఉంటున్న ఇంట్లకు సంబంధించి లోపల కూడా కొన్ని కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. సుమిత్ర, అంటే కిరణ్, ఇప్పుడు మృతురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఏమంటున్నారు? అలాగే 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టుగా అనుకుంటున్నారా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా చేసినట్టుగా తెలుస్తోందా? అలాగే నిందితుడి పైన ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ప్రస్తుతానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలను ఊరికి పంపించారు. తిరిగి వచ్చి తీసుకొచ్చే క్రమంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. ఆ గొడవ ఒకసారిగా కొంత పెరిగిపోవడంతో ఇటు
గురుమూర్తి భార్య మీద చేయి చేసుకోవడం చేసి తెలుస్తుంది. ఈ ఘటనలో సురభి పడిపోయింది. ఆ తర్వాత చనిపోవడంతో ఆమెని ముక్కలుగా అత్యంత పైశాచికంగా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత భార్య మీద గురుమూర్తి అనుమానం కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ తోటే ఆ పిల్లలని ఆ ఊరికి పంపించిన తర్వాత మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు ఆ తర్వాత ఘటన చనిపోయిన తర్వాత కూడా 18వ తేదీన ఇటు మాధవి తల్లిదండ్రులకి కనిపించట్లేదంటూ కూడా వారితో పాటు వెళ్ళి పీస్లో వెళ్ళి కంప్లీట్ చేయడం కొంత ఆందోళన కలిగించిన అంశంగా దీనికి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ గురుమూర్తి వాళ్ళ మాధవి కుటుంబ సభ్యులతో వెళ్ళి ఆ తర్వాత కూడా ఆమె కదలికలు ఇంట్లోకి వెళ్ళిన సందర్భం కానీ ఆ తర్వాత బయటకు వచ్చే సందర్భం ఎక్కడ కనిపించకపోవడం 14, 15, 16 తేదీ సంబంధించి కూడా ఆమె బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడ కనిపించకపోవడం, పలుమార్లు ఇటు ఎవరైతే గురుమూర్తి ఉన్నారో అతడి సంబంధించి కావచ్చు అతడే అనేక మార్లు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, బయట నుంచి రావడం, కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లే సంబంధించిన విజువల్స్ కూడా పోలీసులు కనుగొన్నట్టుగా ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఇటు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని అతని మీద అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా పోలీసులు కొంత కేసులో పూర్వగా సాధించేసి ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఎక్కడైతే గురుమూర్తి చెప్పిన ఆనవాళ్ళు కావచ్చు సమాచారం సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వారు కూడా వాళ్ళకి సంబంధించిన క్లూస్ని సేకరించే పనిలో ప్రస్తుతానికైతే నిందితుడు గురుమూర్తి చెప్పిన ఆధారాల ప్రకారం అయితే ఇంట్లో పాటు ఇటు జిల్లాలో కూడా చెరువు ఎక్కడైతే చనిపోయిన తర్వాత ఆమెను ముక్కలుగా చేసి ఉడకబెట్టి ఆ రోకలిలో దంచిన తర్వాత వీటి సంబంధించిన డబ్బాలలో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు చెప్పారు. వాటి సంబంధించి కూడా పూర్తిగా ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి. ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు జిల్లాలో కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సంబంధించిన విజువల్ మాత్రమే సేకరించారు. కాబట్టి పోలీసులు అయితే కొంత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉండడంతో ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించేందుకు నిరాకరించిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా కొంత భయాందోళన రేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అద్దెకు ఉంటున్నాడు, గత కొన్నేళ్లుగా ఉంటున్నాడు కాబట్టి ప్రస్తుతానికైతే సెకండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న సంబంధించిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా కొంత భయాందోళన దృశ్యాలే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.